సిప్రీ రిపోర్ట్ 2025 యొక్క సిప్రీ రిపోర్ట్ ప్రకారము ఇండియా యొక్క వార్ హెడ్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఎవరి కంపారిజన్‌తో పాకిస్తాన్‌తో కంపేర్ చేస్తే ఇండియా దగ్గర చాలా ఎక్కువ వార్ హెడ్స్ ఉన్నాయి. అండ్ దాంతో పాటు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఈ రిపోర్ట్‌లో చెప్పింది ఏంటి అంటే, ఒక కొత్త రకమైనటువంటి న్యూక్లియర్ రేస్ అనేది స్టార్ట్ అవబోతుంది అని చెప్పడం జరిగిందనమాట. ఎందుకని చెప్పేసేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, లేదా స్పేస్ అసెట్స్ కానివ్వండి, ఇలాంటి టెక్నాలజీస్ యూజ్ చేసుకొని హై వాల్యూ అసెట్స్‌ని డ్యామేజ్ చేయబోతున్నారు అనే విషయం చెప్పడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్‌లో ఒక్కసారి న్యూక్లియర్ ప్రొలిఫరేషన్‌కి సంబంధించినటువంటి ట్రీటీస్ ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాము. ఫస్ట్ ట్రీటీ వచ్చేటప్పటికి 1963లో అన్నమాట. ఇదే పార్షియల్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని పిలుస్తారు. సో బేసిక్‌గా ఏంటి అంటే అట్మాస్ఫియర్‌లో గానీ, ఔటర్ స్పేస్‌లో గానీ, అండర్ వాటర్‌లో కానీ ఎలాంటి న్యూక్లియర్ వెపన్ టెస్ట్‌లు చేయకూడదని చెప్పేసి ఈ ట్రీటీ చెప్తుంది. దీన్ని ఇండియా రాటిఫై చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత సెకండ్ ట్రీటీ వచ్చేటప్పటికి 1970లో ఎన్‌పిటి అంటారు. అదే ట్రీటీ ఆన్ నాన్ ప్రొలిఫరేషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్. డిసార్మ్‌మెంట్ గురించి చూసుకున్నట్టయితే ఇది ఓన్లీ బైండింగ్ ట్రీటీ. కాకపోతే ఇండియా, ఇజ్రాయెల్ అండ్ పాకిస్తాన్ ఇందులో జాయిన్ అవ్వలేదు. అండ్ నార్త్ కొరియా విత్‌డ్రా చేసుకోవడం కూడా జరిగింది. ఆ తర్వాత వచ్చిన ట్రీటీ ఏంటి అంటే 1996లో సిటీబీటీ అని వచ్చిందనమాట. అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ అని చెప్పేసేసి. సో ఇది అన్ని రకాలైనటువంటి న్యూక్లియర్ ఎక్స్‌పోజర్స్ ని బ్యాన్ చేస్తుంది. అయితే దీన్ని ఇండియా రాటిఫై చేసుకోలేదు, అలానే సైన్ కూడా చేయలేదు. నెక్స్ట్ 2011 న్యూ స్టార్ట్ ట్రీటీ అనే వచ్చిందనమాట. ఈ న్యూ స్టార్ట్ ట్రీటీ వచ్చేటప్పటికి రష్యా అండ్ దాంతో పాటు యుఎస్ఏ మధ్య జరిగినటువంటి ఈ ట్రీటీ అన్నమాట. 2017లో ద ప్రొహిబిషన్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్స్ అని చెప్పేసి ఒక ట్రీటీ రావడం జరిగింది. సో ఈ ట్రీటీ కింద కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ యాక్టివిటీస్ మీద కొన్ని ప్రొహిబిషన్స్ పెట్టడం జరిగింది. అయితే దీన్ని ఇండియా సైన్ చేసిందా లేదా అనే విషయాన్ని మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి.